कभी कभी मेरे दिल में ख्याल आता है यारा इंटनारा कभी कभी कमिन वैशाली లేచిపోతానంట్రా పాఠం పూర్తిగా వినరా కట్టుకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆగండి రా ఎక్కడికి ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కూర్చోండి ఎగ్జామ్ ఏది దాని ఎగ్జామ్ కూడా రానివరా కూర్చోండి నువ్వు వెళ్ళి కూర్చోవేసి వైశాలి మధుబాల స్నిగ్ధ గెస్ who is class first Vinamra only. no Vaishali got full marks and she is class first వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి నేను ఏంతను వారిని వైశాలి వైషు లిసన్ టు మీ వైషు ఆగు ఏమైంది వైశాలి నవల ఏదైనా తప్పు జరిగిందా ఏంటా మార్క్స్ 25 out of 25 ఏంటది మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా అన్ని పిచ్చి గీతలు గీసాను నేనేమీ రాలేదు తెలుసు కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి భయపడండి అందరూ నన్ను చూసి భయపడండి లేదా నన్ను భయపెట్టండి ఐ హేట్ యు ఐ హేట్ దోస్ స్టూడెంట్స్ ఐ హేట్ దట్ కాలేజ్ నేనే కాలేజ్ మానేస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండండి నో అది కరెక్ట్ కాదు ఏం మాట్లాడుతున్నావు కొంపలు అంటుకుపోతాయి వాట్ యాక్చువల్లీ వైశాలి నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా అది కరెక్ట్ కాదు అంటున్నా హలో కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి లైఫ్ లో ఎందుకు పనికిరావు యు ఆర్ రైట్ వైశాలి బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి కానీ ద్వేషంతో కాదు ప్రేమించు వైశాలి ప్రేమించు కాలేజీని ప్రేమించు క్యాంపస్ ప్రేమించు క్లాస్మేట్స్ ప్రేమించు నన్ను ప్రేమించు నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో నేను వింటాను నీకు ఫ్రెండ్ గా ఉంటాను మీకు నాకు గొడవైంది కదా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అసలేంటి మీ ఉద్దేశం ఫ్రెండ్షిప్ వైశాలి ఫ్రెండ్షిప్ ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడా నేను ఉన్న విషయం మాత్రం గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ గ్రామర్ తప్పులుంటే మన్నించు అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి తప్పదు ఎక్కువ ఆలోచించుకో క్లాస్కి వెళ్దాం పద కానీ వాళ్ళు నన్ను నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా వాళ్ళని నేను ఒప్పిస్తా పద ఎక్కడికి కూర్చోండి కదా కూర్చోండి అందరూ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు ఫ్రెండ్స్ అమ్మాయిని దూరంగా ఉంచండి అవాయిడ్ చేయండి అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి తనెంత బాధపడుతుందో మీకు తెలుసా ఇకపై తను బాధపడాలి తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది ప్లీజ్ వెల్కమ్ హర్ తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా 100% నేనే కాదు మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి మొన్న మీరు మర్చిపోండి నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి అది కాదు సార్ ఇది ఫేక్ దట్స్ ఆల్ ఓకే కత్తిలేని తర్వాత కాంతారావు ఎందుకు ఇదే ఫైనల్ నువ్వేదో కాలేజీకి వెళ్తున్నావు బాగా చదువుకొని కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా బస్ స్టాప్ వెంట తిరిగి తన్నులు తినొచ్చావేమిట్రా మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా అయితే నిన్నెందుకు కొట్టారా అక్క అది వాళ్ళేదో పొరపాటుగా నాకంతా తెలుసురా నేను కానీ అక్కడికి రాకపోతే నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివి బస్సులంటే పడి నువ్వు చేసే పోకిరి పనేంటో అక్కడ తెలిసిండేది హాయ్ యారా నన్ను పొద్దున్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర బస్ స్టాప్ రమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రే పొజిషన్ అర్థం ఏంట్రా పొజిషన్ పొద్దున్నే 10 గంటల అక్కడికి పొజిషన్ లో నుంచున్నాను తెలుసా వాడు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే మంచి ఫ్రెండ్ అనేవాడే నువ్వు బుద్ధి చెప్పాలి గానీ నువ్వు కూడా వాడితో పాటు తిరుగుతావట్రా సిగ్గులేదు యారా వీళ్ళకి మ్యాటర్ మొత్తం తెలిసిపోయిందా అసలు మీ గ్యాంగ్ లో చేరే ఏం తెలియని మా తమ్ముడు ఇలా చెడిపాడు గ్యాంగ్ అవునులే మేమేమో ఫ్లైట్ లో హైజాక్ చేసి గ్యాంగ్ మీ ఓడేమో ప్యారెక్స్ తాకి గ్యాంగ్ కదా మాతో తిరిగి మీ ఓడి టెర్రరిస్ట్ అయిపోయాడే ఊరుకో అక్క నేను ఇడికి చెప్తానే ఉన్నాను ఈ సిటీలో ఒక అమ్మాయి ఫోటో ఫోన్ నెంబరు అడ్రస్ దొరికినా పట్టుకోవడం కష్టం రా అని
అసలు వాళ్ళు మేకప్ లేకుండా బయటకు వస్తే గుర్తుపట్టడం మరీ కష్టం అని చెప్పాను. వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుర్తుపట్టలేరంట. వీడికి ఇవన్నీ తెలుసు కూడా. ఈయన గారు ట్రైన్ లో ఒక అమ్మాయిని చూశాడంట. ఆవిడ గారు మేము నెతికి పట్టుకోవాలంట. ఆవిడ గారి పేరు కూడా ఈడికి తెలదంట. ఎన్ని తెలివితేటలో. ఓహో తమరు బెదర్ కదా యాస్టీస్ గా వచ్చేసట్టున్నాయి. అమ్మాయి కోసం సేల్స్ మెన్ కూడా అయిపోయాడు. మేకప్ కిట్లు, మెడిమెక్స్ సోపులు, వాషింగ్ లోషన్లు, టాయిలెట్ డ్రెస్ లో ఇవన్నీ మెల్లో వేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వాడిని బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి సమయానికి టీ ఇచ్చి చదివించండి. మాకు తప్పుద్దా? మేము అమ్మాయి ఎక్కడో సరే నెతికి తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. మీరే మీ చేతులతో వాళ్ళిద్దరి చేతులు కలపండి. మీకేమన్నా పనుంటే చెప్పండి, మేము మా చేతులతో వాళ్ళిద్దరిని కలుపుతాం. అంతే కదమ్మా? నాకు తెలియకుండా ఇంత నాటకం నడుపుతున్నారా? సిస్టర్ అమ్మేంటి చేతులు కలపమంటే చేయి చేసుకుంది? రేయ్, నువ్వు వాడి ఫ్రెండ్ వా బ్రోకర్ వా? ఎంత మా నాన్న బోకర్ అయితే మాత్రం నన్ను కూడా బోకర్ అంటారే. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? లెఫ్ట్ లో కూడా వాసిపోయిందిరా. ఒరే నేను అనవసరమైన విషయాలు ఎక్కువ చెప్పానంటావా? కాదురా, నేను చాలా తెలివైనోడిని. మన ఇద్దరం ఆ బొమ్మాయి అమ్మాయి కోసం బెచ్చగాలి అసం వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మ అన్నం పెట్టండి అమ్మ బదులు అమ్మ బొమ్మాయి అమ్మాయి ఉందా అమ్మ అని అన్నాం కదరా. అది చెప్పానా? ఇప్పుడు చెప్పావు కదరా. ఏంట్రా కుటుంబం అంతా కలిసి కుమ్మెట్టున్నారు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అమ్మ చూస్తే రుబ్బురోలు, అక్క చూస్తే జీపురు పుల్ల. ఇవన్నీ సాలవనట్టు ఏదో ప్యాలెస్ కాపలా కట్టిన గజ్జకొక్కోటి. చెప్పా పెట్టకుండా తలుపు దోసుకొచ్చావు. ఎవరైనా నువ్వు? బుద్ధి లేదు? నేనండి. గత 30 ఏళ్ళుగా పెళ్లి చేసుకోండి బాబు అంటూ బతిమాలుతూ తిరుగుతున్నాను. 50 ఏళ్ళు వచ్చేసాయి. మీకు ఈ వయసులో అల్సరు, క్యాన్సరు, షుగరు లాంటి జబ్బులు వచ్చేసాయి అనుకుంటున్నాను. ఈ వయసులో ఓ మనిషి మంచం పక్కనే ఉండి మందులు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓ లేడీని సెలెక్ట్ చేసుకోవడం అవసరం అండి. ఈ ఆల్బమ్ చూడండి సార్. అలా చూడకండి సార్, మీకోసం ఏరి కోరి తీసుకొచ్చాను. ఎలా ఉన్నాయి? చాలా గొప్పగా ఉన్నాయి. గానీ ఓ పని చేస్తావా నువ్వు? ఏంటి సార్, 90 ఏళ్ళ అమ్మాయిని కానీ లవ్ చేశారా? ఈ ఏజ్ లో లవ్వు పెళ్లి వీలు కాదు కానీ శాస్త్రి, ఒక్క రోజు నాతో భారీగా. ఒక్క రోజా? అబ్బా వీడొకడు ఏరుగులాగా. సెక్స్ అది అవసరం లేవయ్యా. కేవలం భారీగా నటించే మనిషిని అరేంజ్ చేసి పెట్టు. లైఫ్ లో మిగిలిపోయిన ఆ ముచ్చట కూడా తీర్చేసుకుంటాను. తీర్చేసుకుంటారా? అవును. అయితే ఆ టైప్ లేడీస్ నా దగ్గర లేరు. హలో కాంతమ్మ, భర్త పోయిన బ్యూటిఫుల్ పర్సనాలిటీ నీది. శరీరాన్ని ఎండబెట్టేయడం ధర్మం కాదు కానీ ఈ ఆల్బమ్ లో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసేసుకో, వెంటనే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను. మొగుడు తట్టి చెట్టంత కొడుకుంటే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? నిన్ను అయ్యో అయ్యో అయ్యో. కాంతం, ఇంకా అబ్బాయి రెడీ చేయలేదు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఏమిటా కంగారు? తీసుకొస్తున్నా. పెళ్లి కదా ఉట్టి పడుతోంది. కంగ్రాచులేషన్స్ మావయ్య. మావయ్య పిల్ల అందంగా ఉంటుందా? నీకు సరైన జోడి నాన్న. ఫెంటాస్టిక్. నీలాగా ఎర్రగా ఉంటుందా? మూతి మాత్రం చాలా ఎర్రగా ఉంటుంది. ఓహో, పెదాలకి లిప్స్టిక్ రాసుకుంటుంది అనమాట. నువ్వు రారా. అలాగే. ఓం హనుమంతాయ నమః, ఓం అంగదాయ నమః, ఓం వాలి సుగ్రీవాయ నమః, ఓం వాలి భార్య తారాయ నమః, ఓం మంత్రులు గారింటి కోతు మంత్రాలు చదువుతున్నాడు. మాది ఆంజనేయ స్వామి గోత్రం అల్లుడు. సమరేక్షణాయ నమః, ఓం వినయాయ నమః, ఓం హిరణ్యవర్ణాభరణీయం సువర్ణరజతశ్యాం చంద్రాం హిరణ్మయీ. మంత్రులు గారు ఇంకా మంత్రాలు ఆపేసి పెళ్లి కూతురు తెమ్మని చెప్పండి. అమ్మా పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వరూపిణే నమః, ఓం సర్వమాయావిభంజనాయ నమః, ఓం లంకాదహనకారకాయ నమః, ఓం రాక్షసంహారాయ నమః, ఓం స్వరూపవతే నమః, ఓం గిరిరూపవతే నమః, ఓం శ్రీమాతర్యాయ నమః, ఓం సదమలేక్షణాయ నమః, ఓం విదురాయ నమః, ఓం వినయాదారాయ నమః, ఓం స్మితభాషిణే నమః. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. నాకు పెళ్ళొద్దు. చేసుకో బాబు, నీ జాతకంలో అంగారికి దోషం ఉందట. ఈ పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుందిరా. తర్వాత లక్షణంగా నీ పెళ్లి జరిపించవచ్చు. పెళ్లి జరుగుతుందా? అయితే చేసుకుంటా. తప్పకుండా జరుగుతుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. కట్టేనన్నా. మాంగళ్యదాన ముహూర్తస్య ముహూర్తో అస్తు. బుధవారం
Wish you happy married life. కాబట్టి నీకు అంగారక దోషం పోయిందిరా. ఏ నీకు రంభలాంటి పెళ్ళం దొరుకుతుంది అంతే. మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సొన్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో నేను వేరే బామ్మును ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు, నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. శ్రమ, నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు, బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చావనుకో, నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ బామ్మ బామ్మ, నా దగ్గర లేదంటే 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో, అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. పోతా నిద్రపో. నా మురుగులు మురుగులు. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చినాడా? నీ అమ్మగడతో మాడా, నీ కళ్ళు కాకులు బేకా, నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుగులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా, చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అదే అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతో కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడికిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట? పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపలికి తీసుకెళ్ళు. అమ్మో, మురుకులమ్మాయి. అమ్మో, మా మేనేజర్ అమ్మో, మాయలు పకిరు. పరిగెత్తు పరిగెత్తు, దాంకో దాంకో. ఇదిగో, అలా గోడ దొక్కి ఏదైనా సినిమాకి చెక్కి. మాయిల్ పకీరంటే శ్రీరంగారావు అండి? కాదు, సాక్షి రంగారావు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? దాంకోమన్నానా? దాంకో. దిగినా దూకనా? అమ్మో, వద్దు, గొడవలు అయిపోతాయి. ఇప్పుడు ఎలా రా దేవుడా, వాడు ఇల్లంతా వెతికేస్తాడే. నేను మీ పక్కవాటలో కాపురం అని చెప్పండి. ఆహా, బ్రిలియంట్ బ్రిలియంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడు, మీ అమ్మ నువ్వు గట్రా వేరు, నేను మా నాన్న గట్రా వేరు. అల్లుడిని పిలవద్దానని చెప్పు. ఆర్ట్ గారు. అరే మీరా? నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చొందుకు రాలేదు, ఇక్కడ అరేంజ్మెంట్లు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాను. ఓ గంటలో మనవరాలు వసుంధర అంటే మా కంపెనీ డైరెక్టర్ ఇక్కడికి వస్తోంది. ఎందుకు? అవన్నీ అమ్మాయే చెప్తుంది. సాయంత్రం 4 దాకా ఇక్కడే ఉంటుంది. భోజనాలు, కాఫీలు, టిఫిన్లు సర్వం ఇక్కడే. నువ్వే వండక్కర్లేదు, సమస్తం క్యారేజీల్లో వస్తాయి.
నీకు కూడా రేయ్ రేయ్ రారా. అమ్మాయి ఎక్కడ కూర్చుంటుంది? ఈ వెయిటింగ్ రూమ్ ఒకటేనా, వేరే గది గిది ఉన్నాయా? వెనక వరండాను, ఆ పక్క పెరడు కూడా ఉన్నాయి. చోటు చాలకపోతే. ఏమిటా తెక్క మాటలు? లేకపోతే ఏంటండి, మా ఇంటికి వచ్చి మా మీద జూలం చేస్తారు, ఏదో గవర్నర్ గారు వస్తున్నట్టు. ఓహో అలాగే. మా అమ్మాయి నీకు గవర్నర్ లాంటిది కాదా? కాదు అను. అను మీరు అనద్దంటే ఎందుకంటానండి, అన్నండి. అను అనకపో, నాకు అనవసరం. పెద్దమ్మగారు చెప్పమన్నారు, చెప్పాను. 1 గంటలో వస్తుంది అమ్మాయి. అయితే అర్జెంట్ గా రూమ్ రెడీ చేసేస్తా. అరే నువ్వా? టైపిస్ట్ భామ. నువ్వు 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 ఇక్కడున్నావేమిటి? మీరిక్కడున్నారేమిటి? నేను ఇక్కడ లేను, ఉండను, వచ్చాను. నేను అంతే. అవును, హాస్టల్ కదా నీ బస? హాస్టల్లో చాకలి బట్టల్ని చంపేసి చింపేసి పోగులు పెడుతున్నాడు. ఇది మా చుట్టాలిల్లు. శనాదివారాల్లో ఇక్కడే ఉతుక్కుంటాను. అరే ఎవడు ఆ టింగు రంగడు నీకు చుట్టమా? చిచి సారీ. అబ్బే ఆయనది ఆ వాట, మా చుట్టాలది ఈ వాట. వాడి గురించి ఏమన్నా సారీ అక్కర్లేదు. నన్ను మించిన మాయల ఫకీర్ వాడే. ఆ కేకే గాడు ఆఫీసులో మన నీ మీద, పెళ్ళైన పరస్త్రీ మీద వాడు చేసిన జులు. వాడప్పుడే రాళ్లే గది సొత్తుకుంటున్నాడు మా వసు కోసం ముస్తాబు. పర్లే చెప్పేది విను. వాడంటే నీకెంత చిరాకు భయమో నాకు అంతే. నీకెందుకు భయం? ఎందుకో ఆ పెట్టి దించు చెప్తాను. వాడు మా వసునే కాదు, కాని తల్లిని తండ్రిని కూడా బుట్టలో వేసుకున్నాడు. ఇది దేవరహస్యం. అమ్మగారేమో పిల్లని అమెరికాలో ఉన్న తన పెత్తమ్ముడికి ఇవ్వాలని, వాడేమో అమెరికా వదిలి రానని. అయ్యగారేమో పిల్లని ఇల్లుని బిజినెస్ ని చూసుకునే ఇల్లరికం అల్లుడు కావాలని. ఇదే ఘర్షణ. ఆ కేకేగాడు పిల్లని వల్లో వేసుకున్నాడు. ఆవిడ ఇవాళ నుంచి శని ఆదివారాలు ఇక్కడే మకాన్. ఇదో అగ్ని పరీక్ష. ఇందులో వీడు పాస్ అయిపోతాడు గాడిద. అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు బూరెల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు వసుకే కాదు, నీకు నాకు కూడా మొగుడవుతాడు. నా బిడ్డ లాంటి దాని అని చెప్పాను, కడుపులో ఉంచుకో. ఎక్కడైతే కుడికంటే ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒకటి నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చిదిరిపోయాయండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదగవాడు ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబుల్ సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళలో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకేమిటి కేసు రాసేస్తాను. నీ అబ్బా, అసలు లైట్ ఎందుకు వేశానో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేశాడు, దానికి కేసు రాయండి సార్. లాగేస్తావా? అమాయకమైన మొహాన్ని చూడవయ్యా, గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు. అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా. సార్ మీకోసం ఎవరు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా. అయ్యో అట్లా గొట్ల గొప్పలు చూస్తానంటరా? లేపు నువ్వు వదిలేసే, మీరందరూ వదిలేసేయండి. నేను లేపుతాను. అలా పట్టుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్ర కూర్చుంటే ముట్టుకోకుండా తీసుకోవటం. ముట్టుకోకుండా తీయాలా? ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేడురా. గోట్లోంచి లింగాల్ని చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. అప్పుడు గోట్లో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. భూమికి బెత్తుండో ఎత్తు మాట మాడుతున్నా. తక్కువ అంచనా ఎక్కువ. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పొట్టోళ్ళే. తీస్తావరా పొట్టోడా?
బుర్ర ఉపయోగించి బుర్రా మీ మామ తొర్రా నువ్వు లేపరా చూద్దాం నువ్వు తప్ప నేను లేపు చూపిస్తాను అన్నా లేపు లేపితే ఏమిస్తావు నాదిలో మొక్క చూడండి అత్తడు ఇస్తుంది అత్త ముందు నా కూతురు లేపండ్రా లేపెత్తా నీ కూతుర్ని చెత్తవా ఇస్తాలే లేపు నువ్వే సాక్ష్యం సరే ఏం చేస్తాడు